క్రీస్తు బోధ వేరు, పరిశుద్ధాత్ముని బోధ వేరా? క్రీస్తు బోధ వేరు, పరిశుద్ధాత్ముని బోధ వేరా? సత్యము సర్వసత్యము. సత్యము సర్వసత్యము అంటే సత్యానికి సర్వసత్యానికి ఉన్న తేడా ఏంటి? ఇంకా దానికి వెనక్కి వెళ్తే ప్రవక్తల బోధ. అర్థమైందా? క్రీస్తు బోధకు వెనక్కి వెళ్తే ప్రవక్తల బోధ. ఈ బోధలలో ఉన్న తేడా ఏంటంటే, ప్రవక్తల బోధల్లో ప్రతి ఒక్క ప్రవక్త తన రాసినటువంటి పుస్తకంలో, గ్రంథంలో ఎవరిని చూపించాడంటే క్రీస్తుని చూపించాడు. అంటే ప్రవక్తలు ఎవరిని నిర్దేశించి బోధించారు, ఎవరిని చూపించారంటే ప్రవక్తల గ్రంథాలలో మెస్సియాను, క్రీస్తును, అభిషక్తుని సూచించారు. అది ప్రవక్తల బోధ. ప్రవక్తలు సూచించినటువంటి మెస్సయ్య భూమి మీదకి వచ్చి బోధ చేశాడు. అది క్రీస్తు బోధ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇది క్రీస్తు బోధ, సువార్తలు. అందుకనే కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తు బోధ కాదు, పరిశుద్ధాత్మ బోధలోనికి రా అంటారు. అర్థమైందా? సర్వసత్యములోనికి రా అంటే సత్యము సర్వసత్యము. క్రీస్తు బోధ, పరిశుద్ధాత్ముని బోధ ఏమన్నా తేడా ఉందా? అంటే క్రీస్తు బోధకి పరిశుద్ధాత్ముని బోధకి ఏమన్నా తేడా ఉందా? అంటే క్రీస్తు బోధించినటువంటి బోధే పరిశుద్ధాత్ముని బోధ. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏ బోధ అయితే బోధించాడో ఆ బోధనే పరిశుద్ధాత్ముడు బోధించాడు. కానీ క్రీస్తుకు వేరే విధంగా పరిశుద్ధాత్ముడు బోధ చెయ్యలేదు. అంటే పరిశుద్ధాత్ముని బోధ అంటే అర్థమైంది? పరిశుద్ధాత్ముని బోధ అంటే అపోస్తుల బోధే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా బోధ చేశాడు? అపోస్తుల ద్వారా బోధ చేశాడు. అర్థమైందా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం అక్కడ చూస్తే పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదికి దిగాడు. ఆయన ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఆయన బోధ చేయాలంటే ఒకరు కావాలి కదా, భౌతికమైన వ్యక్తులు కావాలి కదా. ఆ భౌతికమైన వ్యక్తులు ఎవరు? అపోస్తులు. అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బోధ చేశాడు. పరిశుద్ధాత్ముని బోధ అన్న అపోస్తుల బోధ అన్న ఒకటే. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు బోధ చేశాడు. దానినే అపోస్తుల బోధ అంటారు, పరిశుద్ధాత్ముని బోధ అంటారు. అంటే క్రీస్తు బోధ, పరిశుద్ధాత్ముని బోధ వేరువేరు కాదు. కానీ క్రీస్తు బోధను బలపరిచి, స్థిరపరిచి, విశదపరిచేదే పరిశుద్ధాత్మ బోధ. అంటే క్రీస్తు బోధకు ముందు పరిశుద్ధాత్ముడు బోధ చేయలేదా? ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడు వ్రాయించలేదా? మళ్ళీ స్పెషల్గా పరిశుద్ధాత్మ బోధ ఏంది? అసలు బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా, గ్రంథములన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించాడు కదా. ఎక్కడ ఉంటుంది ఇది? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. అంటే అక్కడ కూడా మనుషులు ఎలా మాట్లాడారు అది. మరి అపోస్తలులు ఎలా బోధ చేశారు? పరిశుద్ధాత్మ వల్లనే బోధ చేశారు. అంటే మరి ఇక్కడ స్పెషల్గా పరిశుద్ధాత్మ బోధ ఏంటి? స్పెషల్గా పరిశుద్ధాత్మ బోధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండి బోధించి మరణించి సమాధి నుండి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాతకి పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా దిగాడనమాట. అంతకుముందు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మనుషుల మీద, అంటే పాత నిబంధన కాలంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని మనం చూస్తాం. ఆ తర్వాతకి యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాతకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పటి నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంఘంలో పనిచేస్తూనే ఉంటాడు. అర్థమైందా? అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదికి ఎలాగొచ్చాడంటే డైరెక్ట్గా దిగేశాడు. వారి ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడనమాట. మరి యేసుక్రీస్తు బోధ ఏంటిది? యేసుక్రీస్తు బోధ ఏంటంటే యేసుక్రీస్తు బోధకి పరిశుద్ధాత్మ బోధలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు బోధ చేశాడు. ఎలా చేశాడు ఒకసారి చూడండి ఈ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. ఎప్పటి నుండి? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చెయ్యబడిన సంగతులను. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు ఏమని? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చెయ్యబడినటువంటి సంగతులను నేను మీకు తెలియజెప్పెదను. ఎలా తెలియజెప్తాను? ఉపమాన రీతిగా తెలియజేస్తాను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినవి అంటే దాచబడినవి అన్ని సంగతులను నేను మీకు తెలియజేస్తాను. కానీ ఎలా తెలియజేస్తాను? ఉపమాన రీతిగా తెలియజేస్తాను. ఉపమాన రీతిగా తెలియజేస్తాను. ఉపమాన రీతిగా తెలియజేయడం అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటి? అంటే యేసు ప్రభువారు లోకము పుట్టినప్పటి నుండి మరుగు చేయబడిన సంగతులను బోధిస్తున్నానన్నాడు. మీరు 4 సువార్తలలో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం. ఉపమానము లేక ఆయన బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి, అనేకమైన ఉపమానాలు సువార్తలలో చూడండి. యేసు ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడు? అనేకమైన ఉపమానాలు వారికి చెప్పి
వాక్యము బోధించాడంట. అంటే వాక్యము ఎలా బోధించాడు వారికి? ఉపమానాల ద్వారా వాక్యము బోధించాడు. ఉపమానము లేకుండా ఆయన వారికి ఏమి బోధింపలేదు. ఉపమానము లేక వారికి బోధింపలేదు. అంటే యేసు ప్రభు వారు ఉపమానం లేకుండా ఏమి బోధించలేదు. ప్రతిదీ కూడా మరుగు చేయబడిన సంగతులను ప్రతిదాన్ని కూడా ఆయన బోధించాడు. కానీ ఎలా బోధించాడంటే ఆయన బోధ ఉపమానాలతో ముడిబడి ఉన్నది. ఉపమానముతోనే బోధించేది. అంటే ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటమ్మా? ఉపమానం అంటే మనము చూడని సంగతులను, అదృశ్యమైన సంగతులను మనము చూసిన వాటితో కంపారిజన్ చేసి మనకు అర్థమయ్యేలా బోధించటమే ఉపమానం. అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక భావన కావచ్చు. అర్థమైందా? మనకు తెలియనిది మనకు తెలిసిన వస్తువులతో, మనకు తెలిసిన వాటితో అర్థమయ్యేలా పోల్చి చెప్పడమే ఉపమానం. అంటే ఒక విషయాన్ని, తెలవని విషయాన్ని మనకు అర్థమయ్యేలా తెలియజేయడానికి, మనకు అర్థమైన వాటిని మనకు అర్థమైన విషయాలతో పోల్చి చెప్పడమే ఉపమానం. ఈ ఉపమానములతో ఆయన బోధించేదంట. ఉపమానములతో వారికి బోధించుతూ, ఇంకో మాట కింద ఉంది చూడండి, 34 వచనంలోనే, మార్కు సువార్త 4వ అధ్యాయం 34 వచనంలోనే. అది కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచను. ఒంటరిగా ఉన్నప్పుడు అంటే అందరికీ ఉపమాన రీతిలో బోధించేది. మరలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అంటే అందరికీ బోధించేది, మరలా ఒంటరిగా ఉన్నప్పుడు మరలా ప్రత్యేకంగా శిష్యులకు వాటిని విశదపరచడం ఏంటి అంటే వారు గ్రహింపు చేసుకోలేకపోయేవారు. వారు గ్రహింపు చేసుకోలేకపోయారు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, కానీ వాటిని చెప్పినప్పుడు వారు ఏం చేయకపోయేది? గ్రహింపు చేసుకోకపోయేది. అంటే యేసు ప్రభు బోధలో ఇప్పుడు కొన్నిసార్లు చెప్పారు. యేసు ప్రభు వారు శిష్యులతోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకసారి రొట్టెల గురించినటువంటి సందర్భం చెప్పాడు శిష్యులకు. ఆ రొట్టెల గురించినటువంటి సందర్భం చెప్పినప్పుడు ఏం చెప్పాడని ఒకరిని ఒకరు అడుక్కుంటున్నారు. అర్థమైందా? మార్కు సువార్త 6వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. ఆయన చెప్పినప్పుడు అర్థం కాలే, కానీ అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి వారు ఏం చేయలేదంట. ఆయన చెప్పినప్పుడు అర్థం కాలే, కానీ తర్వాతికి ఎందుకు అర్థం కాలేదు? యేసుప్రభు బోధించాడు, కానీ వారికి ఏం కావట్లేదు? గ్రహింపు కావట్లేదు. అలాగే యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయం 21-22 వచనంలో యూదులతో యేసు ప్రభు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినములలో నేను ఈ దేవాలయాన్ని కడతా అని చెప్పాడు. ఏంటి, యూదులు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? అది 46 సంవత్సరాలు యూదులు కట్టారు. నువ్వేమో 3 దినాలలో దీన్ని లేపుతా అంటున్నావు. ఏంటిది ఇది? వాళ్ళకి అర్థం కాలే, పిచ్చోళ్ళైపోయినరు. ఎప్పుడు అర్థమైంది అది? ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పాడన్న సంగతి మృతులలో నుండి లేచినాక ఆ తర్వాతకి అర్థమైంది. మరి యేసు ప్రభు చెప్పినప్పుడు ఎందుకు అర్థం కాలే? మరి తర్వాతకి ఎట్లా అర్థమైంది అంటే, మీకు అర్థమైందా? యేసు ప్రభువు బోధించినటువంటి బోధ, యేసు ప్రభు బోధించినటువంటి బోధ
అనేకమైన ఉపమానాలతో ఏం చేశాడు? వారికి బోధించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినాక, ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పరలోకమునకు ఆరోహణుడైపోయిన తర్వాతికి పరిశుద్ధాత్ముడు పెంతకోస్తు పండగ దినమున శిష్యుల మీదికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినాక ఆ పరిశుద్ధాత్మ బోధలో పరిశుద్ధాత్ముడు ఏమన్నా ఉపమానాలు వాడిండా? ఎందుకు వాడలేదు? యేసుప్రభు ఎందుకు వాడిండు? పరిశుద్ధాత్ముడు చేసినటువంటి బోధను యేసుక్రీస్తు చేసిన బోధనే గ్రహించలేనటువంటి సంగతులను పరిశుద్ధాత్ముడు వచ్చినాక ఏం చేశాడంటే వాటిని మరి ఎక్కువగా విశదపరిచి వాటిని గ్రహించడానికి పరిశుద్ధాత్మ క్రీస్తు బోధను అర్థం చేసుకోవడానికి సహాయపడ్డది. అర్థమైందా? క్రీస్తు బోధను బలపరిచి స్థిరపరిచి మరి ఎక్కువగా విశదపరిచినదే పరిశుద్ధాత్మ బోధ. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉపమానాలను వాడలేదంటే, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా బోధించినటువంటి బోధను అర్థం చేసుకోవడానికి మనలో ఎవరున్నారు అర్థం చేయించడానికి? అది అంటే బోధించే వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వినేవారిలో దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. క్రీస్తు బోధలో క్రీస్తు వారికి ఉపమాన రీతిగా బోధించేది, మరలా సపరేట్గా ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులకు వాటి గురించి వివరించేది. అంటే బోధించేటప్పుడు అర్థం కాకపోయేది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధను అర్థం చేసుకోవడానికి నువ్వు బాప్తిసం పొందిన ఎవరున్నారు? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బోధించే వారిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. బోధించే వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ బోధ చేస్తుంటే, అపోస్తుల బోధ చేస్తుంటే, విన్నటువంటి సంఘ విశ్వాసులు అయిన మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆత్మ సహాయము చేత అపోస్తుల బోధన ఏం చేస్తున్నాడంటే అర్థం చేయించుతున్నాడు. ఇక ఉపమానాలు అవసరం లేదు. ఉపమానం ఎప్పుడు అవసరం? అర్థం కానప్పుడు ఉపమానం అవసరం. అర్థమైతే ఉపమానం అవసరం లేదు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో దేవుడు, ఆ వచనాన్ని చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఈ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా చూసావా? అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులని క్రీస్తు బోధించాడు. ఎలా బోధించాడంటే ఉపమానాలతో బోధించాడు. ఉపమానం అంటే తెలియని వాటిని తెలిసిన వాటితో పోల్చి అర్థమయ్యేలా చేయడమే ఉపమానం. కానీ పరిశుద్ధాత్ముడు ఉపమానాలు వాడిండా? వాడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా చేసిన బోధనే బోధించుతున్నటువంటి మనము మీరు అర్థం చేసుకోవడానికి మీలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. మీలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. క్రీస్తు ఏం బోధించాడు? క్రీస్తు బోధలో ఏముంటుంది మొత్తం? క్రీస్తు బోధలో ఉపమానాలతో బోధించాడు. క్రీస్తు బోధలో ఏంటంటే క్రీస్తు బోధించిన దాంట్లోనే పరిశుద్ధాత్ముడు, ఒకసారి ఈ మాట చూడండి,
క్రీస్తు బోధించిన బోధనే బలపరిచి స్థిరపరచడమే పరిశుద్ధాత్మ బోధ, లేకపోతే అపోస్తులుల బోధ. క్రీస్తు బోధించిన బోధకు వేరుగా పరిశుద్ధాత్మ బోధ అనగా అపోస్తులుల బోధ వేరుగా లేదు. క్రీస్తు బోధించిన బోధనే అపోస్తులు దాన్ని బలపరిచి స్థిరపరిచి ఇంకా మరి ఎక్కువగా దాన్ని ఏం చేశారు, విశదపరిచారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను ఏం జ్ఞాపకం చేస్తాడంట? నేను చెప్పినట్నే. యేసుప్రభు ఎలా చెప్పాడు? ఉపమానం లేకుండా ఆయన ఏమీ చెప్పలేదు. మరి పరిశుద్ధాత్ముడు కూడా ఉపమానాలు తీసుకొని చెప్పిండా పత్రికలల్లో? లేదు. అర్థమైందా? నేను చెప్పినయే ఎవరు తీసుకొని చెప్తారు మీకు? పరిశుద్ధాత్ముడు నేను చెప్పిన సంగతులనే మీకు జ్ఞాపకం చేస్తారు. అంటే మీరు పరిశుద్ధాత్మను అప్పుడు పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీకు దేవుని మర్మములను, దేవుని సంగతులను తెలుసుకోవడానికి మీకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అర్థమైందా? యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. నన్ను గూర్చి నేను చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను చెప్పిన సంగతులని ఆయన బోధిస్తాడు. నన్ను గూర్చి ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? నా గురించి అపోస్తులు అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి దిగినాక అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన దేవుని కుమారుడు. అదే కదా సాక్ష్యం ఇచ్చేది. ఈయన దేవుని కుమారుడు. ఈయనను దేవుడు సమాధిలో నుండి లేపాడు. దానికి మేమందరం మాతో పాటు పరిశుద్ధాత్మయు సాక్ష్యం. అంటే క్రీస్తు ఏం సాక్ష్యం ఇచ్చాడు భూమి మీద ఉన్నప్పుడు? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పినందుకు మీరు నన్నెందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? అంటే క్రీస్తు చెప్పినదే, క్రీస్తు ఏమని సెల్ఫ్ విట్నెస్. నా గురించి నేను సత్యం చెప్పుకుంటున్నా, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యం సత్యమే. ఎందుకంటే నేను నా తండ్రి ఇద్దరం కలిసి ఉండి సాక్ష్యం ఇస్తున్నాం. ఇద్దరి సాక్ష్యం ధర్మశాస్త్ర ప్రకారంగా సత్యమే. నేను నా తండ్రి కలిసి సాక్ష్యం ఇస్తున్నాం. ఏమని? నేను దేవుని కుమారుడినని. అంటే యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో, ఏదైతే సాక్ష్యం ఇచ్చుకున్నాడో, ఈ సాక్ష్యమే మళ్ళీ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు. మరి పెంతెకోస్తు పండుగ నాడు వచ్చిండు. వచ్చి ఆ అపోస్తుల కార్యాన్ని మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని. అదే కదా సాక్ష్యం ఇచ్చింది. నా సంగతులను నేను బోధించిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు, నా గురించి సాక్ష్యం ఇస్తాడు. 16వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం 13వ వచనం. అయితే పరిశుద్ధాత్ముడు అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని. ఎవరిలో నుండి? నా వాటిలోనివి. నా వాటిలోనివి అంటే నేను మీకు బోధించానే. నా వాటిలోనివి తీసుకొని మీకు
క్రీస్తు బోధించిన బోధనే పరిశుద్ధాత్ముడు బోధించాడు. అర్థమైందా? క్రీస్తు బోధే పరిశుద్ధాత్ముని బోధ, పరిశుద్ధాత్ముని బోధే అపోస్తులుల బోధ. అర్థమైందా? నా వాటిలోనివి తీసుకొని ఆయన మీకు ఏం చేస్తాడంట? బోధిస్తాడు. కానీ విశదపరుస్తాడు మరి ఎక్కువగా. యేసుక్రీస్తు బోధించినప్పుడు శిష్యులకు అనేక మార్లు గ్రహింపు కాలే. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని అన్నారు. శిష్యులు ఏమన్నారు? అభ్యంతరపడ్డారు. ఏంది ఈయన శరీరాన్ని, ఈయన రక్తాన్ని, ఓ మనిషి శరీరాన్ని మనిషి ఎలా తినగలడు, ఓ మనిషి రక్తాన్ని మనిషి ఎలా తాగలడు? అర్థం కాలే వాళ్ళకి. ఎప్పుడు అర్థమైంది? పరిశుద్ధాత్ముడు వచ్చినాక దాన్ని విశదపరిచాడు. అర్థమైందా? అలాగా అనేకమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు వారి నేత్రాలు తెరవబడ్డాక తర్వాతకి లేఖనాలు ఏం చేశారు? గ్రహింపు చేసుకున్నారు. అంటే సత్యం సర్వసత్యం. క్రీస్తు బోధించింది సత్యమే. ఆ సత్యాన్ని మరి ఎక్కువగా అర్థమయ్యేలా విశదపరిచింది పరిశుద్ధాత్ముడు. అది సర్వసత్యం. అది సర్వసత్యం అన్నమాట. అర్థమైందా? అది ఏమంటారు? దాన్ని సర్వసత్యం. దాన్ని అంటే క్రీస్తు బోధించిన బోధనే విశదపరిచి, బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచింది అపోస్తలులు, అంటే పరిశుద్ధాత్మ బోధ. మీరు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం ఆలోచన చేస్తే అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఆ మాట చదవండి. ఈ మర్మం ఇప్పుడు పరిశుద్ధాత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు 8:11 అంటాడు, నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడుతుంది. ఇప్పుడు అంటే ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. అర్థమైందా? పూర్వకాలంలోనైనా సరే యేసుక్రీస్తు బోధించాడు, మరుగు చేయబడిన సంగతులను కూడా బోధించాడు, కానీ గ్రహింపు చేసుకోలేకపోయారు వారు. కానీ సునాయాసంగా గ్రహింపు చేసుకోగలిగింది ఎక్కడ అంటే పరిశుద్ధాత్మ బోధలు అన్నీ మనకేం చేయబడ్డాయంటే విశదపరచబడ్డాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, మనము దేవుని పిల్లలమని, మనము ఎవరిమి, యేసుక్రీస్తు ఎవరు, దేవుడు గురించి మరి ఎక్కువగా విశదపరిచింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు అంటే అపోస్తులులు. పరిశుద్ధాత్ముడు అపోస్తులుల ద్వారా బోధ చేశాడు. అర్థమైందా? అందుకని అది సత్యము సర్వసత్యము. యేసుప్రభు అన్నాడు ఒక మాట యోహాను సువార్తలో, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఏమన్నాడు? సత్యం ఎవరు? నేనే సత్యం, నేనే సత్యం, నేను స్వతంత్రులుగా చేస్తా. మీరు సత్యం నందుంటే, అంటే నా యందు ఉంటే మీరు స్వతంత్రులు అయిపోతారు. ఎప్పుడైపోయారు మరి స్వతంత్రులు? గలతీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. క్రీస్తు మనలను ఎలా చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. ఎప్పుడు చేశాడు? క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాతికి మనం ఏమయ్యాము? స్వతంత్రులుగా. అంటే క్రీస్తు బోధను గ్రహింపు చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు క్రీస్తు బోధను మరి ఎక్కువగా ఏం చేశాడంటే విశదపరిచాడు. అర్థమైందా? మరి ఎక్కువగా ఏం చేశాడు? విశదపరిచాడు. యోహాను సువార్తలో 2వ యోహాను పత్రిక
9వ వచనంలో అంటాడు, ఏముంటది అక్కడ? క్రీస్తు బోధయందు నిలిచియుండక, క్రీస్తు బోధను విడిచి ముందునకు సాగు ప్రతివాడు. క్రీస్తు బోధ ఏందమ్మా? క్రీస్తు బోధ ఎక్కడ ఉంది? సువార్తలలో ఉంది. క్రీస్తు బోధనే అపోస్తులు ఏం చేస్తున్నారు? స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక. క్రీస్తు బోధ ఏంటి? ఆయన తండ్రి, నేను కుమారుణ్ణి. ఇంకా అనేకమైన మర్మాలు చెప్పాడు, కానీ ఆ ఉపమానాలతో మెయిన్ బేస్ ఏంటంటే ఆయన చేసిన చట్టం, క్రొత్త నిబంధన చట్టంలో నిత్య జీవానికి పోయే ఆజ్ఞ ఏంటంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవం లేదు. అర్థమైందా? క్రొత్త నిబంధన చట్టాన్ని యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు బోధలో చేశాడు. అర్థమైందా? యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. ఒకవేళ విశ్వసించలేకపోతే వాడు నిత్య జీవానికి పాత్రుడు కాదు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు చట్టాన్ని ఏం చేశాడు? పొందపరిచాడు. స్వతంత్రాన్ని, సత్యం అంటే స్వాతంత్రం బోధించాడు. కానీ అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆగస్టు 15కు జనవరి 26కు తేడా ఏంటి చెప్పండి? చదువుకున్నోళ్ళుగా మీరంతా డిగ్రీలు, పీజీలు చేశారు. ఆగస్టు 15కు జనవరి 26కు తేడా ఏంటి చెప్పండి? ఆగస్టు 15కు స్వాతంత్రం వచ్చింది. జనవరి 26కు ఏం అమలు పరిచారు? స్వాతంత్రాన్ని అమలు పరిచారా? చట్టాన్ని అమలు పరిచారా? అంటే ఆగస్టు 15 కానించి జనవరి 26 వరకు మరి ఏ చట్టం ఉంది? మన చట్టం, అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టం. జనవరి 26కు గణతంత్ర దినోత్సవం. అంటే చట్టం, అంబేద్కర్ గారు రాసిన చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందు మరి స్వాతంత్రం వచ్చింది, కానీ చట్టం వేరు. అర్థమైందా? యేసుక్రీస్తు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు చనిపోయే అంతవరకు, పరిశుద్ధాత్ముడు వచ్చే అంతవరకు కూడా ఏ చట్టం ఉంది? సత్యం ఉంది. క్రీస్తు కొత్త నిబంధన చట్టాన్ని చేశాడు. అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అమల్లోకి వచ్చింది. పరిశుద్ధాత్ముడు దిగి క్రీస్తు బోధించిన చట్టం, క్రీస్తు ఇవ్వబడిన క్రొత్త నిబంధన, క్రీస్తు ద్వారా ఇవ్వబడిన క్రొత్త నిబంధన చట్టం సత్యాన్ని బోధించాడు, ఆజ్ఞలు జారీ చేశాడు. చట్టంలో క్రీస్తు దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవం, అదే చట్టం. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చినాక. మన దృష్టిలో జనవరి 26. అర్థమైందా? అప్పుడు దాన్ని అమల్లోకి వచ్చింది. అంటే క్రీస్తు బోధ అంటే అది చట్టం, కానీ ఇంకా అది అమల్లోకి రాలేదు. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు పెంతకోస్తు పండుగ దినమున దిగిన తర్వాతికి క్రొత్త నిబంధన చట్టం అమల్లోకి వచ్చింది. అంటే క్రీస్తు బోధించిన బోధ అమల్లోకి వచ్చింది. సత్యము, సర్వసత్యము, క్రీస్తు బోధ, పరిశుద్ధాత్మ బోధ, అంటే అపోస్తులుల బోధ. కాబట్టి మీకు ఈ సంగతి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఇన్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు.